ధర్మశాల అధర్మశాలగా మారిందని వందల మృతదేహాలు వెనుక ఉన్న నిజాన్ని బయటకు తీయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటూరు రంగారావు అన్నారు. మత విద్వేష రాజకీయాలు చేసే సంస్థల మీద చర్యలు తీసుకోవాలన్నారు. పాలస్తీనాలో మారణహోమం సృష్టిస్తూ పసిపిల్లలను కూడా వదలకుండా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ వందలాది మంది చావులకు కారణమైందని మండిపడ్డారు. అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలంటున్న రంగారావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. వర్తమాన రాజకీయాలపై ఖమ్మం మాస్ లైన్ జిల్లా పార్టీలో సమావేశం నిర్వహించారు. వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయనే అంశాల మీద మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా దేశంలో ఏదైతే ధర్మస్థలి జరిగినటువంటి ఘటన ఎలా ఉన్నది, దాని స్పందన ఏంటి, దాని పట్ల మీ వైఖరి ఏంటి? ధర్మస్థలిలో జరిగినటువంటి అకృత్యాలన్నీ ఆ ధర్మస్థలిని అధర్మస్థలంగా మార్చాయని చెప్పి మేము భావిస్తాము. కొన్ని సంవత్సరాల తరబడి ధర్మస్థలిలో చిన్నపిల్లల్ని భక్తితోటి వచ్చినటువంటి అమ్మాయిల్ని అత్యాచారం చేసి హత్య చేసి అక్కడ పాతిపెట్టినటువంటి ఒక వైఖరి విధానం చూస్తే ఎంత అనాగరికమైనటువంటి పద్ధతిలో ధర్మస్థలిలో అకృత్యాలు సాగాయనేటువంటిది స్పష్టంగా ప్రపంచానికి అర్థమైంది. ఒక సోషల్ మీడియా గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టులు సంవత్సరాల తరబడి జరిపినటువంటి పోరాటం ఫలితంగా ఒక పారిశుద్ధ్య కార్మికుడు 100 శవాలకు పైగా పాతిపెట్టినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మ ప్రబోధంతో ఒక రకమైనటువంటి తన మనసుకు అంగీకరించని ఒక వేదనతోని వెల్లడించినటువంటి సత్యం ప్రకారం ఇలా ఆ శవాలన్నీ గుట్టలు గుట్టలుగా వెలికి వస్తున్నటువంటి స్థితి చూస్తే ఇలా ఈ ధర్మస్థలి ఎంత అధర్మంగా అత్యాచార స్థలంగా అచ్చల స్థలంగా మారిపోయింది అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి మఠాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఇవన్నీ కూడా పవిత్ర స్థలాలని ప్రజలు భావిస్తారు. ప్రేమతోటి భక్తితోనే ఆ స్థలాలకు వెళ్తారు. అలాంటి చోట్ల అనేక చోట్ల డేరా బాబాలు, అదే ధర్మస్థలి ధర్మకర్తలు వీళ్ళందరూ కూడా ఇంతటి అకృత్యాలకు పాల్పడేటువంటి వాళ్ళుగా మారిన తర్వాత ఇలా హిందూ సంస్థలన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇతర మతాలకు చెందినటువంటి సంస్థలు ఏదైతున్నాయో అక్కడ జరిగేటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించి అక్కడ జరిగినటువంటి వాటి పట్ల కూడా వాళ్ళందరూ సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. ప్రజల్ని మతం పేరుతోని భక్తిలో ముంచి ఆకర్షించి డబ్బు సంపాదించుకోవడం, మహిళల మీద అత్యాచారాలు చేయడం అనేటువంటి పద్ధతులు ఏదైతున్నాయో ఇది హిందూ ధర్మం అని చెప్పేదానికి వ్యతిరేకమైందని చెప్పి భావిస్తున్నాం. అందుకే ఆవు మీద ఏదైనా ఆవు మాంసం తింటేనే వేదన చెంది చంపేటువంటి ఆవేశాన్ని ప్రదర్శించే ఈ దేశంలో మత ఉద్రిక్తతలు సృష్టించే వాళ్ళు ఉన్నటువంటి దేశంలో ఇన్ని మానవ కంకాలాలు బయటపడుతుంటే ఇంతమంది అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తే వాటి మీద స్పందించకపోవడం అనేటువంటిది విచిత్రం అని చెప్పి మేము భావిస్తాను. పాలస్తీనా ప్రజలు ఏదైతే ఉన్నారో పాలస్తీనా ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, అక్కడ పిల్లలను దారుణంగా చంపేస్తున్నారు. దీని పట్ల మీ స్పందన? పాలస్తీనా అనేటువంటిది ఇలా మరుభూమిగా మారింది. అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దారుణమైనటువంటి దాడులకి, యుద్ధోన్మాద దాడులకి ఇలా పాలస్తీనా ప్రజలంతా బలైపోయారు. దాదాపు 20,000 మంది పసిపిల్లలు చనిపోయారు, అనేక వేల మంది స్త్రీలు చనిపోయారు, 1,00,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అక్కడ స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు, మొత్తం ఏ ఒక్క ఆవాస స్థలం కూడా లేని విధంగా మొత్తం ధ్వంసం చేసి పాలస్తీనా అంతా టూరిజం చేసుకోవాలని చెప్పి అమెరికా ప్రయత్నం చేస్తాము. ఇలా అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ ఏదైతే ఉన్నదో మధ్య ఆసియాలో ఆధిపత్యం కోసం, పనామా కాలువ మీద ఆధిపత్యం కోసం, మధ్యధరా సముద్రం మీద ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ఒక దురాక్రమణ దాడి యుద్ధం అనేటువంటిది మేము భావిస్తామని. అందుకే తలదాచుకోవడానికి చోటిచ్చిన పాలస్తీనా వాళ్ళకి మాతృభూమి కూడా లేకుండా చేసే ఈ దురహంకారం ఏదైతుంది ఇజ్రాయెల్ దురహంకారాన్ని ఇలా ప్రపంచమంతా ఖండిస్తుంది, భారతదేశం కూడా ఖండించాలా. అందుకని దానికి నిరసనగానే రేపు ఖమ్మంలో 7వ తారీఖు నాడు పౌర సమాజం సంఘీభావ పాలస్తీనా సంఘీభావ కమిటీతోని ర్యాలీ నిర్వహిస్తుంది. దాంట్లో ప్రజాస్వామికవాదులందరూ పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. అదే సందర్భంలో పాలస్తీనాతోని దశాబ్దాల తరబడి అనుబంధము సంబంధం ఉన్నటువంటి భారతదేశం, అలీనా ఉద్యమానికి 2 దేశాలు నాయకత్వం వహించినటువంటి భారతదేశం, అటు అరాఫత్, నెహ్రూ ఇటువంటి వాళ్ళందరూ అలీనా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటిది ఆ పాలస్తీనా మీద ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి కూడా ఈ పాలస్తీనాకి స్వతంత్రత ఉండాలి అనేటువంటిది, ఆ దేశాన్ని గుర్తించాలని తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాల నుంచి గైరాజరు కావడం, మోడీ ప్రభుత్వం కనీసం ఖండించకపోవడం అనేటువంటిది, గైరాజరు కావడం అనేటువంటిది అమెరికా పాపకం కోసం చేస్తున్నటువంటి విధానం. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి, స్వతంత్రతకి, భారతదేశం యొక్క హ్యుమానిటీకి కూడా వ్యతిరేకమైందని చెప్పి మేము భావిస్తాము.
ఏదైతే ధర్మస్థలిలో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం సల్దించుకునేలా ఉంది, దానిపై న్యాయ విచారణ జరిపించాలి. అట్లాగే గాజాపై జరుగుతున్న దాడులు, ఇజ్రాయెల్ దురహంకారాన్ని ప్రపంచ ప్రజలు నిరసించాలి. వాటితో పాటుగా ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చెరారవి, 99 టీవీ ఖమ్మం.